ఈ విజయవాడ ఫ్లడ్స్ ఇన్సిడెంట్ తర్వాత అసలు క్వశ్చన్స్ బయటకు రావడం స్టార్ట్ అయింది. ఇన్ ద సెన్స్ అసలు సైంటిఫిక్గా టెక్నికల్గా ఇది ఒక క్యాపిటల్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, క్యాపిటల్గా డెవలప్ చేసుకోవడానికి ఇది అసలు ఫిట్ అయినా అనే ఫండమెంటల్ క్వశ్చన్స్ సైంటిఫిక్ వేలో ఎరేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ మీ అందరికీ ఒక క్వశ్చన్, ఆ అమరావతి రీస్టార్ట్ ఈవెంట్లో ఒకళ్ళకొకళ్ళు అంత పొగుడుకున్నారు కదా, వాళ్ళెవ్వరూ కూడా ఒక్క విషయాన్ని పొర్రపాటును కూడా నోట్లో నుంచి అలా దొర్లించలేదు. ఏంటో చెప్పండి. అమరావతి అనేది క్యాపిటల్ కట్టుకోవడానికి అన్ని విధాలుగా అనువైన లొకేషన్ అని చెప్పి ఎవరైనా చెప్పారా? ఏం మాట్లాడారో కాదు, ఏం మాట్లాడలేదు అన్న దాన్ని బట్టి కూడా చాలా డీటెయిల్స్ బయటపడతాయి. సో ద పాయింట్ ఇస్, నేను ఈవెంట్ నుంచి ఒకే ఒక్క సెంటెన్స్ ఎక్స్పెక్ట్ చేశా, ఒకే సింగిల్ స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేశా. అదేంటంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి నోటి నుంచి ఆర్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అమరావతి అనేది సేఫ్, అన్ని విధాలుగా అమరావతి క్యాపిటల్ లొకేషన్గా సేఫ్ అండ్ ఫిట్ అని ఒక్క సెంటెన్స్ని ఎక్స్పెక్ట్ చేశా. అది కూడా నోటి మాట కింద కాదు, ఒక సైంటిఫిక్ స్టడీని బ్యాకింగ్ వాళ్ళు సబ్స్టాన్షియేట్ చేస్తా. ఇదిగో ఇన్ఫ్యాక్ట్ నేనైతే అవుట్ అండ్ అవుట్ ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇదిగో అమరావతి ఈ సేఫ్ అని ఇదిగో పలానా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ బాడీ ఇది సర్టిఫై చేసింది, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, గో హెడ్. అసలు ఆ ఈవెంట్ మొత్తంలో నేను వెయిట్ చేసింది ఈ సెంటెన్స్ కోసమే. ఈయన నుంచి కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి నుంచైనా కానీ ఎవ్వరు కూడా ఎలాంటి సైంటిఫిక్ స్టడీని కోట్ చేస్తా అమరావతి సేఫ్ అని చెప్పినట్టు మీరు నోటీస్ చేశారా? ఎవ్వరు చెప్పాలా. ఎందుకు సైంటిఫిక్ స్టడీ చేసి, అది కూడా అల్లాటప్ప ఇన్స్టిట్యూషన్ నుంచి కాదు, ఇంటర్నేషనల్లీ రెనౌండ్ ఇన్స్టిట్యూషన్ నుంచి సైంటిఫిక్ స్టడీ చేయించి అమరావతి ఇస్ ఫిట్ అని ఎస్టాబ్లిష్ చేయకుండా వేలకి వేల కోట్లు ఆ లొకేషన్ మీద, ఆ డెవలప్మెంట్ మీద పెడుతుంటే దట్ ఈస్ డేంజరస్ టు నాట్ ఓన్లీ టు ద స్టేట్ ఎకానమీ బట్ ఆల్సో టు పబ్లిక్ లైఫ్స్. ఈ కన్సర్న్స్ మీద నాకు ఈ ఈవెంట్ నుంచి ఏ రెస్పాన్స్ రాకపోవడం వల్ల నా దృష్టిలో ఇది ఒక అట్టర్ ఫ్లాప్ ఈవెంట్.